మరి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేవి ఎంత ప్రభావితం చూపిస్తాయండి ఈ ఇన్ఫెర్టిలిటీ మీద? నిజంగా ఉంటుందా? చాలా ఉంటుందండి, చాలా చాలా ఉంటుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సమ్ 50-60 years బ్యాక్ జపాన్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక విలేజ్లో, అది సముద్ర బొట్టున ఉంది. వాళ్ళు సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకొని తీసుకొని వచ్చి వాళ్ళ ఆహారంగా తినేవాళ్ళు. తరతరాలుగా జరుగుతుంది. సడన్గా ఆ చేపలు తినే వాళ్ళందరూ చనిపోవడం మొదలెట్టారు. రీజన్ ఏంటి అంటే అక్కడ పక్కన ఒక కొత్త ఇండస్ట్రీ స్థాపించారు. ఆ ఇండస్ట్రీ బై ప్రొడక్ట్స్ అన్ని ఆ సముద్రపు నీళ్ళలో వస్తున్నాయి. ఆ కెమికల్స్ అన్ని ఇందులో కలుస్తాయి. చేపని వీళ్ళు తింటున్నారు. సో దాంట్లో చాలా హానికరమైన మెరిక్యూరీ అనే ఒక ఎలిమెంట్ కెమికల్స్ అందులో ఉన్నాయి. అవి చేప దేహంలోకి వెళ్ళాయి, అది డైరెక్ట్గా మనిషి దేహంలోకి వెళ్ళాయి. సో అలా వెళ్ళడం వల్ల వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ మృత్యువుకే దారితీసింది. రైట్. సో మనం ఎటువంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నాం, మళ్ళీ ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంటే ఓన్లీ ఫిజికల్ కాదు, మెంటల్ కూడా. అంటే ఎలాంటి వ్యక్తులతో ఉంటున్నాం. మళ్ళీ దీనికి మనకు ఫుడ్కి ఒక కనెక్షన్ ఉంది. మీకు చిన్న స్టోరీ చెప్తాను. ఒక రాజు దగ్గర ఒక పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ ఉండే. 20 years వర్క్ చేశాడు. చాలా నీట్గా వర్క్ చేశాడు, చాలా నమ్మకంగా వర్క్ చేశాడు. సడన్గా రాత్రికి రాత్రి రాజుని చంపాలన్న ఆలోచన వచ్చింది. రాజుకు ముందే తెలిసిపోయింది. రాజు గమ్ము నూరుకున్నాడు. నెక్స్ట్ డే అడిగాడు, నేను నీకు ఏమైనా అన్యాయం చేశానా? చేయలేదు. నీకు ఎందుకు వచ్చింది థాట్? అప్పుడు వాడికి రియలైజేషన్ మొదలైంది. అప్పుడు వాడు ఎడమ మొదలుపెట్టాడు. అప్పుడు రాజు చెప్పాడు, నువ్వు లాస్ట్ వీక్ 7 days వీకెండ్ వెకేషన్కి వెళ్ళావు, అక్కడ ఏం జరిగింది ఒకసారి ఆలోచించు అని చెప్పాడు. ఆ వెకేషన్లో చివరి రోజు వస్తుంటే ఆయనకు ఆకలేసింది. తినడానికి ఏం దొరకలేదు. చెట్టు కింద ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు తింటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు భోజనం పెడతావా అని అడిగాడు. వాళ్ళు సరే అన్నాడు, వాళ్ళతో తిన్నాడు. సో రిజల్ట్ ఏంటంటే వాళ్ళంతా డెకాయిట్స్. సో ఆ ఎన్విరాన్మెంట్లో ఒక పూట భోజనం చేశాడు. కాబట్టి ఆ థాట్ ప్రాసెస్ దీని మీద వచ్చింది. ఆ థాట్ రావడం రాజుని చంపాలని థాట్ వచ్చింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ పార్ట్ మన ఎన్విరాన్మెంట్ మన మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. మనం ఏదో ఇండస్ట్రీ పక్కన ఉన్నాం, అక్కడ నుంచి పొల్యూషన్స్ వస్తున్నాయి, హెవీ కెమికల్స్ వస్తున్నాయి అని కాదు. మనం ఎటువంటి వ్యక్తుల మధ్యలో ఉంటున్నాం, వాళ్ళకి పాజిటివ్ థాట్స్ ఉన్నాయా, నెగిటివ్ థాట్స్ ఉన్నాయా, వాళ్ళ బిహేవియర్ పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇందాక మీకు చెప్పిన స్టోరీ ప్రకారం. సో మనం వాళ్ళతో చూసి ఎవరిని ఎంకరేజ్ చేయాలి, ఎవరి కంపెనీలో మనం కంటిన్యూ చేయాలి, ఎవరి కంపెనీని మనం కట్ చేయాలి అనేది ఖచ్చితంగా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. అయితే ఫైనల్గా చెప్పండి, సోషల్ సపోర్ట్ ఎంతవరకు ఉండాలంటారు? ఎంకరేజ్ చేస్తుండాలి వాళ్ళు మనం ఎంకరేజ్ చేస్తుండాలి. సోషల్ సపోర్ట్ కంపల్సరీ. మనిషి మానసికంగా పిచ్చెక్కిపోతాడు. సోషల్ సపోర్ట్ కనుక లేకపోతే మనిషి పిచ్చెక్కిపోతాడు. ఇప్పుడు మీరు అమెరికాలో చూస్తే ఇది చాలా చాలా రోజు రోజుకి తీవ్రంగా పెరుగుతున్న సమస్య అయిపోయింది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఐసోలేట్ అయిపోయారు. ఎవరి మొబైల్ వాళ్ళకు ఉంది, పక్కన ఏం జరుగుతుందో తెలియదు. తండ్రి ఎక్కడికి వెళ్తున్నారో కొడుక్కి తెలియదు, కొడుకు ఎక్కడ వెళ్తున్నారో తండ్రికి తెలియదు. సో వాళ్ళు మానసికంగా చాలా డిప్రెషన్లకు గురవుతున్నారు.